గురుగారు, జాతక చక్రంలో సూర్యగ్రహ దోషం ఉంటే ఎటువంటి పరిణామాలు ఏర్పడతాయి? ఈ దోషం తొలగించుకునే విధానం ఏంటి? ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నది శాస్త్రం. ఆరోగ్యంగా ఉండాలి అంటే సూర్య ఆరాధన చెయ్యమని. మరి అలాంటి సూర్యగ్రహము జాతక చక్రంలో బలహీనంగా ఉంటే ఎముకలకు సంబంధించిన ఆర్థరైటిస్ వంటి వ్యాధులు రావచ్చు, నేత్ర సంబంధమైన వ్యాధులు రావచ్చు, పిత్త ఉదర సంబంధమైన వ్యాధులు రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు. ఇలా అనేక రకమైన వ్యాధులు సూర్యగ్రహం బలహీనంగా ఉండటం వల్ల సంక్రమించేటువంటి అవకాశం ఉంది. నిజానికి రవి ఆత్మకారకుడు. నీ దేహము ఎలా ఉండాలో నిర్ణయించేవాడు సూర్యుడు. మరి అలాంటి సూర్యగ్రహము జాతక చక్రంలో దోష భూయిష్టమై ఉన్నప్పుడు ఏం చేసి దాన్ని పోగొట్టుకోవచ్చు అంటే, ప్రతిరోజు సూర్యోదయం ముందరే నిదురలేచి సూర్యునికి ఒక గ్లాస్ నీటిలో పుష్పాలు అక్షతలు వేసి అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం చేయటం వల్ల ఆ దోషం పోవచ్చే అవకాశం ఉన్నది. అలానే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఆ రావి చెట్టుకు ప్రదక్షిణ చేయటం వల్ల ఆరోగ్యం కుదుటపడుతుంది. అక్కడ సూర్యాయ నమః అంటూ 3 సార్లు తర్పణాన్ని అందించటం వల్ల అద్భుతమైనటువంటి ఆరోగ్యం చేకూరుతుంది. అలానే బంగారము, బెల్లము, వస్త్రాలు అవసరమైన వాడికి దానం ఇవ్వటం వల్ల జీవితం ఆనందంగా ఉండి సూర్యగ్రహ దోషం పోగొట్టుకునే అవకాశం కలుగుతుంది. గోధుమలు సూర్యునికి ప్రతీకగా చెప్పబడే ధాన్యం. ఆ ధాన్యాన్ని నీవు దానం ఇవ్వటం వల్ల నీ ప్రారంధాన్ని పోగొట్టుకొని ఆరోగ్యాన్ని పొందవచ్చు. కెంపు సూర్యునికి సంబంధించిన రత్నం. మణి, మంత్రము, ఔషధము, ఈ 3 కూడా రోగాన్ని పోగొట్టే శక్తి కలిగినవి. అందుకని ఒక్కొక్క గ్రహ దోషం పోగొట్టడానికి ఒక్కొక్క రత్నాన్ని ధరించమని చెబుతారు. ఆ రత్నం కనుక శ్రేష్టమయ్యి మంత్రపూతమై ఉంటే నీకు తప్పకుండా ఆరోగ్యం నెరవేరుతుంది. అలానే ప్రతిరోజు ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం మరీచయే నమః, ఓం పూష్ణే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః అన్న నామాలతో సూర్య నమస్కారాలు వేయగలిగితే తప్పకుండా నీకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. దీనిలో ఎలాంటి సందేహము అక్కర్లేదు. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు, నీవు భోజన ప్రియుడివి. నీకు రోగం రావడానికి కారణము నువ్వు సంచరించినటువంటి ప్రాంతాలు. వాటిని పోగొట్టుకోవాలి అంటే ఆ సూర్యుడికి నమస్కరిస్తూ మంత్ర పఠనం చేస్తూ బీజాక్షరాలతో కూడిన నామాన్ని గనక నువ్వు జపించగలిగితే తప్పకుండా సూర్యగ్రహ దోషము నివృత్తి అయ్యి నీ జీవితం ఆరోగ్యంగా మారుతుంది. ముఖ్యంగా సూర్య అష్టకాన్ని మనం పారాయణ చేసే ప్రయత్నం చేయాలి. ఆదివారం నాడు ఉపవాసం ఉండి జీవితాన్ని గడపగలిగితే అద్భుతంగా ఉంటుంది. ఉపవాసం ఉండలేదు అంటే ఆ రోజు దురలవాట్లకు దూరంగా ఉండి సాత్వికాహారాన్ని నువ్వు స్వీకరించగలిగితే ఆరోగ్యం తప్పకుండా నీకు కుదుటపడుతుంది. సూర్యగ్రహ దోషాన్ని నువ్వు నివృత్తి చేసుకునేటువంటి అవకాశం నీకు చిక్కు.